తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను శుక్రవారం సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు చంద్రప్రకాష్ గుప్తా, సుధాకర్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ దేవాలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు పెద్దపల్లి జిల్లా ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కోలేటి రమేష్, 52వ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజు, కోలేటి శ్రీనివాస్ హాజరై దామోదర్ బర్త్డే కేక్ కట్ చేశారు. పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోలేటి దామోదర్ భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. రామగుండం ప్రాంతానికి చెందిన కోలేటి దామోదర్ అన్న గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మరెన్నో పదవులు చేయాలని మా యొక్క ఆశీస్సులు దామోదర్ అన్న గారికి వాసవి మాత కృప కలగాలని, మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మా యొక్క అభినందనలు. కోలేటి దామోదర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పారిశ్రామిక ప్రాంతంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు దామోదరన్న ఎన్నో జరుపుకోవాలి మరియు ఉన్నత శిఖరాలకు ఎదిగి మరిన్ని ఇష్టమైన సేవలు ఆర్యవైశ్యులకు అందియాలని కోరుకుంటూ ఆ వాసవి మాత కృపా కటాక్షాలు వారి కుటుంబానికి, అన్నగారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై దామోదరన్. ఈ కార్యక్రమంలో యాద వెంకటరమణ, వెనిశెట్టి నటరాజశేఖర్, చంద్రమౌళి, రాజు, తాటిపల్లి రాజ్ కుమార్, కాశీనాథం, వీరేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ యూత్ నాయకుడు పల్లె రమేష్ ఆధ్వర్యంలో ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో కోలేటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ముఖ్య అతిథిగా హాజరై దామోదర్ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని దీవిస్తే ఆ వ్యక్తి అంత మంచిగా ముందుకు పోగలుగుతాడు, ఆరోగ్యంతో మంచిగా ఉండగలుగుతాడు. మీలాంటి నిష్కల్మషమైనటువంటి మనసున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా దీవిస్తే తప్పకుండా ఆ యొక్క వ్యక్తి గొప్పగా ఆనందంగా ఉంటాడు, మనకు గొప్పగా సేవ చేస్తాడు. ఈరోజు కోలేటి దామోదర్ అన్నను మీరందరూ కూడా దీవించాలి, అందరూ చప్పట్లతో. ఎందుకంటే ఈరోజు బర్త్డే వేడుకలను ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మేమందరం కూడా ఆయన మంచిగా ఉండాలని, మేము ఇక్కడ మనకి ఇంకా సేవలు చేయాలని, మనకందరికీ ప్రాంతానికి అభివృద్ధిలో తోడ్పాటు అందించాలనేటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో మనమంతా ఈ మధ్యలో కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆయన మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, మేమందరం మంచిగా ఉంటే మిమ్మల్ని అందరూ కూడా మా పీటీ స్వామి సార్, డైరెక్టర్లు అందరూ కూడా చల్లగా చూస్తారు. ఇప్పుడే ఓ రూమ్ కావాలని అంటున్నారు. ఇంకా ఏదైనా కూడా చేయడానికి కోలేటి దామోదర్ అన్న లాంటి ఒక మంచి మనసున్నటువంటి సేవా గుణం కలిగినటువంటి, ఈ ప్రాంతం మీద, ఈ ఊరి మీద అభిమానం కలిగినటువంటి నాయకులు ఉండాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈశ్వర కృప చైర్మన్ పీటీ స్వామి గారు అందరూ ముఖ్య అతిథిగా రావడం జరిగినది. పీటీ స్వామి సార్ గారు అలాగే ఈ బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ ఉన్న వృద్ధులకు అన్నదానం కానీ, కేక్ కటింగ్ కానీ, ఈశ్వరుని కృప, అలాగే ఈ అమ్మనాన్నల కృప మా దామోదరన్నకు 100 సంవత్సరాలు బతకాలని ఇలా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే దామోదరన్న గారు ఇంకా ఎన్నెన్నో మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్, ఈశ్వర కృప ఆశ్రమ నిర్వాహకులు పీటీ స్వామి, నాయకులు నారాయణదాసు మారుతి, దొమ్మిటి వాసు, గోదావరికని, ఆర్య వైశ్య సంఘం నాయకులు నటరాజ్, సంపత్, మహేష్, నవీన్, అజయ్, నిఖిల్, పాణి, నవీన్, రాంబాబు, యశ్వంత్ రెడ్డి, శ్రీరామ్, కార్తికేయ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.